అసెంబ్లీలో ఆటో మోత మోగింది. ప్రతిపక్ష పాలకపక్షం మధ్య తీవ్ర వాదోపవాదం జరిగింది. మహిళలకు ఫ్రీ టికెట్ ఆటో కార్మికుల కొంప ముంచిందని బీఆర్ఎస్ అంటే గతంలో జరిగిన ఆర్టీసీ ధర్నాను గుర్తు చేసింది అధికార పక్షం. ఆటో వాలాలను ఆదుకునేది తామే అని సర్కారు స్పష్టం చేసింది. తెలంగాణ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సమర్థిస్తూనే దానివల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతోందని విమర్శించింది. సర్కార్ ఆటో కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. హైదర్గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ర్యాలీగా వెళ్లారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. 60 రోజుల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామంటూనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే 12,000 రూపాయల సంవత్సరానికి ఎక్కడా సరిపోదు. కాబట్టి నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. పల్లా మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు. ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తే గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేమేం చెప్తే మీరు వినాలి అనేటువంటి మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు, 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇలా సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వేయాలి వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలో వస్తా ఉన్నారు. ఎన్నడూ బెంజి కారు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు. 10 ఏళ్లలో ఏనాడు ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకొని వారు ఇవాళ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మరో మంత్రి సీతక్క. వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు తీసుకుని సామాన్య జనాలపై పన్నుల భారం మోపారని మండిపడ్డారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం తమ బాధ్యత అన్నారు. వారికి ఏటా 12,000 సాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. బడ్జెట్లో వారి కోసం ప్రత్యేకంగా కేటాయింపులు జరుపుతామని వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు ఆటోల్లో అసెంబ్లీకి రావడంపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో జూనియర్ ఆర్టిస్టులున్నారని, ఆటోలకి డ్రామాలాడుతున్నారని సభలో సెటైర్ వేశారు.